వెల్లన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోట్లూరులో విగ్రహాల ప్రతిష్ఠ. బాప్టిస్టు చర్చి ఆధ్వర్యంలో వేసవి విరామ తరగతులు. శావలపురం మండలం పోట్లూరు గ్రామంలో శ్రీ మహాగణపతి, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, శివలింగ, నందీశ్వర విగ్రహాలు శిఖర కలశ శిలా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల కోలాహలం మధ్య వేద పండితుల మంత్రోచ్చారణలతో విగ్రహ ప్రతిష్టాపన శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ కమిటీ పెద్దలు ముఖ్య అతిథులను దుశ్శాల్వాలతో ఘనంగా సత్కరించారు. మిత్రులందరూ, కమిటీ పెద్దలు, గ్రామస్తులందరూ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం నిర్మించారు. చాలా చక్కగా ఉంది. అందరికీ ఈ ఆలయ నిర్మాణానికి సహకరించిన, కృషి చేసినటువంటి కమిటీకి, సహకరించినటువంటి దాతలకు, అందరికీ ఆ వచ్చినటువంటి భక్తులకు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహం ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ఆయురారోగ్యాలు ఇవ్వాలని వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రార్థిస్తూ గుడి నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈరోజు గ్రామ కమిటీ వాళ్ళు మాకు మంచి చక్కటి దర్శనం ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరినీ అభినందిస్తూ వేద బ్రాహ్మణులందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పట్నంలోని నర్సరావుపేట రోడ్డులోని ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్టు చర్చి ఆధ్వర్యంలో విబిఎస్ తరగతులు నిర్వహించారు. వివిధ సంఘాలకు చెందిన గ్రామీణ చర్చెస్ నుండి సండే స్కూల్ విద్యార్థులు అత్యధిక సంఖ్యలో విబిఎస్ తరగతులకు హాజరయ్యారు. సండే స్కూల్ విద్యార్థులకు విరామ బైబిల్ పాఠశాలలో ఆత్మీయ దేవుని మాటలు, పాటలు, స్కిట్స్, పప్పెట్ షోస్ నేర్పించుటకు హైదరాబాద్ నుండి ఏమిలీ గ్రేస్ హాజరై వివరించారు. విద్యార్థులు బాల్యం నుండి దేవుణ్ణి తెలుసుకొని దేవుని జ్ఞానం పొంది దేవునిలో ఎదగాలని విబిఎస్ నిర్వహించడం జరుగుతుందని సంఘ కాపరి రెవరెండ్ జె స్పర్జన్ కుమార్ అన్నారు.
పల్నాడు జిల్లా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సమావేశం వినుకొండలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి తోట ఆంజనేయులు అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శి బి బంగారరావు మాట్లాడుతూ దేశంలో నేడు జాతీయవాదం పేరుతోటి మతోన్మాదం రెచ్చగొడుతూ తమ రాజకీయ మనుగడ కొనసాగిస్తున్న బీజేపీ మతాల మధ్య వైరుధ్యాలను సృష్టిస్తూ ప్రధానమైన సమస్యలను ప్రజల ఆలోచనల్ని దారి మళ్లించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్తూ ప్రజలపైన మోపుతూ అనేక ప్రజా వ్యతిరేకమైన చట్టాన్ని తీసుకొస్తూ అనేక దశాబ్దాలుగా పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను, రాయితీలను తొలగిస్తూ 4 లేబర్ కోడులను తీసుకొని రావడం జరుగుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తప్పుడు రికార్డులను సృష్టించి సీలింగ్ భూమిని ఆక్రమించుకున్న చర్యలను ఖండిస్తూ ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ఉపయోగం లేదని, మన పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు లేని పేదలకు ఆ భూములు ఇళ్ల స్థలాలకు పెంచాలని కార్యకర్తలు అన్ని రకాలుగా సిద్ధపడాలని పిలుపునిచ్చారు. స్థానిక హనుమాన్ నగర్ సచివాలయం నందు భారత ప్రభుత్వ సామాజిక న్యాయ సాధికారక మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మక పథకమైన నమస్తే పథకం నందు భాగంగా వినుకొండ పురపాలక సంఘం పరిధిలో గల వేస్ట్ పిక్కర్స్, ర్యాక్ పిక్కర్స్ యొక్క ప్రొఫైలింగ్ కార్యక్రమం నిర్వహించడం అయింది. అసంఘటిత రంగంలో గల చెత్త సేకరించి జీవనోపాధి పొందుతున్న వారి యొక్క సంక్షేమం కొరకు వారి యొక్క వివరాలను నమస్తే యాప్ నందు నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం అందించు వివిధ సౌకర్యాలు అందించు పథకాల గురించి మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలియజేశారు. శ్రీ గుంటె ఆంజనేయ స్వామి వారి దేవస్థానం చైర్మన్ గా గజవలి నాగపవన్ కుమార్ ఎన్నుకోవడం ఎంతో అభినందనీయంగా ఉందని ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. రాష్ట్రంలోనే ప్రముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంగా వినుకొండ ప్రజల ఇలవేల్పుగా పేరొందిన శ్రీ గుంటె ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నూతన చైర్మన్ గా వినుకొండలో అనేక సేవా సంస్థల్లో పనిచేస్తూ ప్రముఖ సంఘ సేవకునిగా అందరివాడుగా పేరుపడ్డ గజవలి నాగపవన్ కుమార్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకున్న పవన్ కుమార్ ను దుశాలువాలతో సత్కరించి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 9వ వార్డు అధ్యక్షుడు వాస్వి క్లబ్ జోన్ చైర్మన్ చిలంకూరి కోటేశ్వరరావు వారి మిత్ర బృందం చైర్మన్ గా నియమితులైన గజవల్లి నాగపవన్ కుమార్ ను దుశాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెల్లన్స్ లో కలుసుకుందాం. నమస్కారం.